Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil and Panasonic Jasmine Automatic Cooker. ప్రతిరోజు సరికొత్త వంటలతో విందు చేస్తున్న అభిరుచిలో ఇవాళ మరికొన్ని కొత్త వంటలు చూసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. మరి వాళ్ళ గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో మాకు ఏ వంట చూపించబోతున్నారు? వంకాయతో కొంచెం ఒక డిఫరెంట్ వెరైటీ చేస్తున్నానండి. వంకాయతో దాంతో ఏంటంటే మనం చాలా రకాల మసాలా కర్రీలు, స్టఫ్ చేసినవి కానీ, పచ్చళ్ళు కానీ, పులుసులు ఇలా రకరకాలుగా చేసుకున్నాం. సో ఈరోజు కొంచెం వెరైటీగా బిర్యానీ చేస్తాం. వావ్, వంకాయతో బిర్యానీయా? ఎస్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బెంగన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. బెంగన్ బిర్యానీ. ఎస్. సో బెంగన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెంగన్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పుదీనా కొద్దిగా. సో రాజు గారు, బెంగన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేయండి. ఓకే అండి. ముందుగా ఏంటంటే మనం బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. కనీసం ఒక అరగంట అయితే మనకు బాగుంటుంది. కొంచెం లెంత్ అనేది కూడా పెరుగుతుంది నానబెట్టడం వల్ల. మనం ఈ బియ్యానికి మనం ఎసరు పెట్టేసుకున్నాం. వాటర్ ఇస్తారా? దీంట్లో మసాలా దినుసులు అంటే హోల్ గరం మసాలా, ఓకే, బిర్యానీ ఆకు, పుదీనా కొద్దిగా, పుదీనా అంటే రైస్ కూడా మనకి ఈ మొత్తం ఫ్లేవర్ పట్టాలి. సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. అంటే మనకు అన్నం కొంచెం పొడి పొడిగా విడివిడిగా రావడానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. సో ఇది ఇక్కడ మనకు మరుగుతూ ఉంటుంది. సో ఈలోపు మనం మసాలా కలిపేసి పెట్టేసుకుందామండి. ఒక బౌల్లో పెరుగు, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది బిర్యానీకి స్పెషల్గా. సో పుల్లటి పెరుగు ఇది కొంచెం బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఇక్కడ మనకు మసాలాకు సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో టోటల్ మసాలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు దీంట్లో యాడ్ చేసుకుంటాం. లాస్ట్కి వంకాయలు యాడ్ చేస్తాం. అవునండి. వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు అండి. సో పెరుగున్న మళ్ళీ నిమ్మరసం కూడా కంపల్సరీ దీంట్లో బిర్యానీలో. కొత్తిమీర, కొద్దిగా పుదీనా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మ్యారినేషన్ అనేది కొంచెం బాగా అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. సో మనం ఎలాంటి బిర్యానీ చేసుకున్నా ఇది మసాలా అనేది సేమ్ అండి. అవును. సో ఇది ఒకసారి బాగా కలిపేసి, సో ముందుగా ఏంటంటే నేను వంకాయలు మనకు కొంచెం పచ్చిగా వేసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది స్టీమ్లో. కాబట్టి కొంచెం హాఫ్ డన్ చేసి పెట్టాను. హాఫ్ ఉడికించి పెట్టేసాను. ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అండి. సో దీంట్లో వేసేసి కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఈ ముక్కలకు కూడా ఆ మసాలా అంతా బాగా పట్టేస్తుంది. ఎంత మాక్సిమం ఒక 1 hour 1.5 hours? అక్కర్లేదండి, ఒక 15 నిమిషాలు సరిపోతుంది. ఉడికించాం కదండి, పచ్చిగా ఉంటే కొంచెం లోపల వరకు వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఉడికించాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ దమ్ ఇస్తాం, అంటే స్టీమ్ మీద మనం కాసేపు ఉడికిస్తాం. సో అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి మసాలా. సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతుంది. ఇది కాసేపు పక్కన పెట్టేసేదండి. సో నానబెట్టిన బియ్యం, ఈ వాటర్లో బియ్యం వేస్తాం. ఎస్. సో ఇవి కూడా మనకు హాఫ్ అయితే సరిపోతుంది. హాఫ్ ఉడికితే సరిపోతుంది. మిగతాది దమ్ పైన మనకు ఉడికిపోతుందండి.
సో ఇది ఉడికేంత వరకు మనం మసాలా కలిపి పెట్టేసాం కదా, సో అది కూడా మనకు మ్యారినేట్ అవుతుంది. ఇది టైం పడుతుంది, అది కూడా మ్యారినేట్ అవ్వాలి. కాబట్టి ఈ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది పూరీలు చేస్తే అలా చేత్తో పట్టుకుంటే అలా తునిగిపోతూ ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి, అంత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎలా చేస్తారా అనుకుంటాం కదా, అందుకే కదా ఈ చిట్కా చెప్తున్నాను. ఈ చిట్కా విని మీరు కూడా ఫాలో అవ్వండి. పూరి పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా పాలు వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని పూరి పిండి కలుపుకొని కాసేపు ఒక గంట అరగంట పాటు అలా ఉంచేసి దాని తర్వాత కనుక పూరి చేసుకున్నట్లయితే మీకు కూడా సాఫ్ట్గా ఉండే పూరీలు తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ బిర్యానీ గిన్నె మనకు ఉంటే బాగుంటుంది. దీంట్లో మ్యారినేషన్ చేసుకున్న బెంగన్ ఫస్ట్ అది వేసుకుని తర్వాత పైనుంచి రైస్ వేస్తాం. సో స్టీమ్ పైన మళ్ళీ ఉడికిస్తాం కదా, సో అప్పుడు ఈ కింద ఉన్న మసాలా తాలూకు స్టీమ్ ఇలా పైకి వచ్చేప్పుడు ఆ రైస్కి మొత్తం ఈ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో ఇది సమంగా పర్చేసుకుని దీంట్లో మనం ముందుగా రైస్ వేసుకున్నా కొంచెం డ్రైన్ చేసుకోవాలి కొద్దిగా ఏమైనా వాటర్. ఎస్, రైస్ అనేది కరెక్ట్ స్టేజ్లో తీసుకోవాలండి, లేకపోతే కొంచెం మెత్తగా వస్తుంది, లేకపోతే కొంచెం పలుగ్గా ఉన్నా మనం తినలేము. అవును. సో ఇది హాఫ్ బాయిల్డ్ రైస్ కదా ఇప్పుడు? ఎస్ అండి. సో మిగతాది మన కింద పెరుగులో వాటిలో కొంచెం తేమ ఉంటుంది, సో దాంతో మిగతాది ఉడికిపోతుంది. సో దీనిపైన స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఎస్, సో దీంట్లో కుంకుమ పువ్వు వేడి పాలలో మనం కొంచెం కరిగించి పెట్టేసాం. ఓకే, సో ఈ ఫ్లేవర్ అనేది కూడా బిర్యానీలో బాగుంటుంది. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనా. ఓకే, మూత పెట్టేసింది. సో ఫుల్ ఫ్లేమ్లో కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలు డైరెక్ట్గా ఫ్లేమ్ పెట్టేస్తాము. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు పెట్టేసేస్తే మనకు అది ఉడికిపోతుంది. వెరీ ఫాస్ట్. సో కాసేపు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో ఫుల్ ఫ్లేమ్ అయిపోయింది, ఓకే, సిమ్లో కూడా అయిపోయింది. చూసేద్దాం, మంచి స్మెల్ వస్తుంది. ఇది బిర్యానీ. మంచి కలర్ కూడా వచ్చింది, మీరు పైన కుంకుమ పువ్వు వేశారు కదా. ఓకే, ఒక సైడ్ నుంచి తీసుకుందామండి, అంటే మసాలాతో పాటు కింద ఉంది కదా. ఎస్, మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. ఎస్, వంకాయ కదండి, మనం ఎలాంటి డిష్ చేసినా అది చాలా సూపర్గా వస్తుంది ఫైనల్గా. ఓకే, సో మిగతాది మళ్ళీ లేవల్ చేసేసి అలాగే పెట్టేసేద్దాం. ఓకే, పైనుంచి కొంచెం పుదీనా అండి. ఓకే, సో గుమగుమలాడే బెంగన్ బిర్యానీ రెడీ. వావ్,
బెంగన్ బిర్యానీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బెంగన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె, బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని బిర్యానీ గిన్నెలోకి తీసుకొని సమంగా పరిచి పైనుండి అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగన్ బిర్యానీ రెడీ. వేడి వేడిగా బెంగన్ బిర్యానీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసేద్దాం. ఎస్, బిర్యానీ లాంటి వాటికి ఎక్కువగా వెయిట్ చేయకూడదు అసలు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అంతా రైస్ కి బాగా పట్టేసింది. బాగా కొంచెం ఆ స్టీమ్ లా పైకి వచ్చేసింది కదా. సో బ్రింజల్ అంతా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. అవును, మామూలుగా వెజ్ బిర్యానీ ఇలా చేసుకుంటూ పన్నీర్ వెజ్ లో అంటే జీరా రైస్, పీస్ పులావ్ ఇవే చాలా కామన్. వావ్, మీ అందరూ కూడా తప్పకుండా బెంగన్ బిర్యానీ ట్రై చేయండి. ఇప్పుడు మనందరం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో లైఫ్ ఎంత బిజీ అయిందంటే అసలు వండుకోవడానికి తీరికుండదు, తినడానికి తీరికుండదు. మరి ఇలాంటప్పుడు వండుకోవాలి అంటే కాస్త టైం పెట్టాలి కదా. మరి టైం లేనప్పుడు ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు ఇలాంటివి వేయిస్తూ ఉంటాం కదా. కాస్త బేకింగ్ సోడా కనుక అందులో వేసామనుకోండి, చాలా ఫాస్ట్గా ఉల్లిపాయలు వేగిపోతాయి. తొందరగా కూర వండుకొని మన పనులకు మనం వెళ్ళిపోవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, హలో, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? భారతి. ఎక్కడి నుంచి వచ్చారు? ముసరాబాద్ నుంచి వచ్చాను. సరమ్మా. మీ పేరండి? డాక్టర్ భవానీ. ఓ, మీరు డాక్టర్? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట్ ముసరాబాద్. మలక్పేట్. ఓకే. లేడీస్ ఇన్ బ్లూ చాలా ప్రెటీగా ఉన్నారు. మీ ఇద్దరు ఫ్రెండ్సా? నైబర్స్ అండి. నేబర్స్ అనుకొని బ్లూ వేసుకొని వచ్చారా? లేదండి, అనుకోకుండా అయిపోయింది. కోఇన్సిడెన్స్. వెరీ నైస్. ఓకే, మీరు చేయబోయే వంట ఏంటి? ఉల్లి కారం పచ్చడి. ఉల్లి కారం పచ్చడి. మీరు? అరటికాయ పల్లి వేపుడు అండి. అరటికాయ పల్లి వేపుడు. రెండు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇద్దరు ఎవరు ముంచేస్తారు? First నేను. ఓ, మీరే చేస్తారా? ఓకే. సో భారతి గారు ఉల్లి కారం పచ్చడి చేయబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లి కారం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు కొద్దిగా, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 2, ఆవాలు 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, భారతి గారు పదార్థాలు చూస్తాం కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటి? అదే స్టవ్ వెలిగించేసేయండి. ఓకే. ఓకే, ఎస్. తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆనియన్ వేసుకోవాలి. ఓకే. ఉల్లి కారం కనుక ఉల్లిపాయలు ఎక్కువ యూజ్ చేస్తామండి దీనికి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కాబట్టి. ఆనియన్ కనుక. మీరు హోమ్ మేకరా జాబ్ చేస్తారా? లేదండి, నేను క్రాఫ్ట్ క్లాసులు తీసుకుంటాను గవర్నమెంట్ తరఫు నుంచి. ఓ, గవర్నమెంట్ తరఫు నుంచి. పిల్లలకా? అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు అందరికి మొత్తం. ఈ డోక్రా మైళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను క్లాసెస్ చెప్తాను. వాళ్ళు ఏంటంటే నా దగ్గర నేర్చుకొని వాళ్ళు స్టాల్స్ పెడతారు. ఓకే. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వావ్, వెరీ నైస్. ఇంకోటి సఖీ ఎక్స్పర్ట్ కూడా నేను. ఈ టీవీ సఖీ ఉంది కదా, దాని ఎక్స్పర్ట్ కూడా నేను. సో మీకు టైం దొరుకుతుందా ఇట్లా కొత్త కొత్త వంటలు ట్రై చేయడానికి? అంటే లంచ్ బ్రేక్ టైం కదండి కరెక్ట్గా. ఓకే. పిల్లలా అండి? పాప బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? పాప 9th, బాబు 8th. 9th. ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేద్దామండి. ఇవి పచ్చివేనా? పచ్చివేనండి. ఓకే. అంటే ఆల్రెడీ ఇందులో మనం ఇది చేస్తాం కదా, ఫ్రై చేస్తాం కదా, పచ్చిది వాడచ్చు, అలాగా వాడచ్చు. తర్వాత మిర్చి వేయాలండి. ఎండుమిరపకాయలు? ఎండుమిరపకాయలు ఒక 4-5 వరకు. ఓకే. అంటే నేమే ఉంది కదా మనకి. అవును, అందుకని. సో
సో ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు, నేబర్స్ లాగా? యాక్చువల్లీ మదర్ కి చాలా క్లోజ్ తను, ఇంటి పక్కనే ఉంటారు. చాలా ఇళ్ళ నుంచి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట, గ్రూప్ లాగా. ఓకే. నేను ఇక్కడ ఉండను, ఇండియాలో ఉండను. నేను యూకేలో ఉంటాను. 8 years అయిపోయింది అంతే. మొన్న డెలివరీ అయింది. సో పాప క్రెడిల్ సెరమనీ కోసము వచ్చాను. ఇప్పుడు నేను కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. ఎవరు నేర్పించారండి ఈ పచ్చడి? ఇది మా మదర్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఫాదర్ కూడా జడ్జి, ఎక్కువ మదర్కి తక్కువ చేస్తారు వంట. ఫాదర్ జడ్జి అనమాట. జడ్జా? ఓకే. అందువల్ల తను కొద్దిగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయటం, ఈ పార్టీస్ ఉంటాయి కదా, అందరు జడ్జెస్ వాళ్ళు వచ్చిన కొద్దిగా వీళ్ళ వైఫ్లు అందరూ కలిపి ఎక్స్పెరిమెంట్స్ అనమాట. అందులో మన అభిరుచి చూసి ఇంకొద్దిగా అన్ని చేస్తూ ఉంటారు. తర్వాత హైకోర్టా? అవునండి. వెల్లుల్లిపాయల్ని ఒక 2 వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. తర్వాత ఆవాలు లైట్గా, తర్వాత జీలకర్ర, కరివేపాకు వేస్తుందండి. ఓకే. ఇప్పుడు ఇందులో మీరు ఏం వేసారో ఒకసారి చెప్తాను. ఓకే. కరివేపాకు, వేరుశనగ పప్పులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అంతేనా? ఓకే. సో వేగిపోయినట్టున్నాయి కదా? వేగిందండి. ఇది మిక్సీ చేసేసుకోవాలి. చల్లారకు వేద్దామా, ఇట్లా వేసేచ్చా? అంటే కొద్దిగా చల్లారిద్దామండి. వర్షిణి గారు, చల్లారింది, దీన్ని జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసి. ఓకే ఓకే సరే. ఇది నిల్వ ఉండే పచ్చడా లేకపోతే ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక 1 week వరకు ఉంటుంది. 1 week ఉంటుందా? ఇది మనకి స్నాక్స్ తో, అంటే చపాతీస్ తో, పూరితో, దేనితోనే తినచ్చు. మనం బిర్యానీ చేసుకున్న దానికి కూడా పర్వాలేదు, తినచ్చు. బిర్యానీలో కూడా? వావ్. అంటే కదా మిర్చి, ఆనియన్ అన్ని ఉంటాయి కదా, పర్వాలేదు. దీనిలో మనం మిక్సీ చేసే ముందు పెరుగు వేసుకోవాలండి. ఓకే. పెరుగు ఒక స్పూన్ అలా. అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలా? ఆయిల్ కొద్దిగా వేసుకోవాలండి. స్టవ్ వెలిగించేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆవాలు కొద్దిగా, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి వేసుకోవాలండి. అంటే మనం చాయిస్ 3 or 4 కూడా వేసుకోవచ్చు. ఓకే. ఎండుమిర్చి, ఆఫ్ చేయదండి. దీనిలో ఇది మిక్స్ చేయాలి, పచ్చడి వేసేయాలి మొత్తం. అంటే మనం బౌల్లో తీసుకొని వేసుకోవచ్చు, ఇలాగే వేసుకోవచ్చు. పెరిగేస్తాం కదా, ఒకసారి మనం స్టవ్ మీద కొద్దిగా ఒకసారి అయితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే. అంటే మనం ఉంచుతాం కదా, ఒక 3 or 4 days వరకు ఉంచాలంటే ఇలా స్టవ్ మీద నిల్వండాలంటే కొద్దిగా ఒక్కసారి మనం వెయిట్ చేసేసుకున్నట్టు చేస్తే ఉడకనిస్తే అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఇప్పటి వరకు నేను సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తాను అనమాట. లాస్ట్ లో వేస్తున్నారా? అంటే మనకి అంత అయిన తర్వాత వేస్తే మనకి కరెక్ట్ క్వాంటిటీ ఎంత పడుతుందో తెలుస్తుంది. ఫస్ట్ వేస్తే మళ్ళీ పెరుగు అన్నీ వేస్తాను కదా, మళ్ళీ కొద్దిగా సాల్ట్ మళ్ళీ రెండోసారి వేయాలన్నమాట. అలా అక్కర్లేక లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను నేను. ఓకే. స్టవ్ ఆపేసేయండి. బాగుంది స్మెల్, లుక్. వర్షిణి గారు, ఇదిగోండి ఉల్లి కారం పచ్చడి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందా. ఉల్లి కారం పచ్చడి రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లికారం పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉల్లికారం పచ్చడి రెడీ. రాజుగారు, భారతి గారు చేసిన ఉల్లి కారం పచ్చడి
ఎలా ఉందో చెప్పాలి టేస్ట్ చేసి. ఓకే, బాగుందండి. సో దాంట్లో వేసి అంటే మీరు పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కూడా యాడ్ చేశారు కదా, సో వాటన్నిటి తాలూకు ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. బాగుంది, మరీ ఎక్కువ స్పైసీ కాకుండా కూడా. భారతి గారు చేసిన ఉల్లి కారం పచ్చడి సూపర్గా ఉందండి. మీ అందరు కూడా ట్రై చేయండి. మరి భవానీ గారు చూపించే వంట చూసే ముందు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చిటికెలో చేసేసే టిఫిన్ ఏంటి అంటే ఉప్మా అనే చెప్పేస్తారు అందరూ తడుముకోకుండా. మరి ఉప్మా ఉండలుండలుగా రాకుండా టేస్టీగా పొడి పొడిగా తయారు చేసుకోవడం కూడా ఒక కళే. ఎలా అంటారా, ఉప్మా తయారు చేసుకునే బాంబే రవ్వని ఫస్ట్ నూనెలో దోరగా వేయించుకుని దాని తర్వాత ఉప్మా తయారు చేసుకునేటప్పుడు కూడా మెల్లగా కలుపుకుంటూ కనుక ఉప్మా చేసుకున్నట్లయితే ఉండలు కట్టకుండా టేస్టీగా ఉప్మా తయారు చేసుకోవచ్చు. సో భవానీ గారు, మీరు అరటికాయ పల్లి వేపుడు అన్నారు కదా, అవునండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ పల్లి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, పల్లీల పొడి 1/2 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూను. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. Sure. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒకసారి ఇది వెలిగించేసి ఒక 2-3 స్పూన్స్ మనకు కావాల్సినట్టు, ఎక్కువ అనిపిస్తే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ నేను తాలింపు వేసేసి పక్కకు పెడుతున్నాను. ఓకే ఓకే, ఎందుకంటే మన అరటికాయ ఫ్రై అయ్యేసరికి ఇది మాడిపోతుంది, అవునవును, టేస్ట్ ఉండదు. ఓకే, జీలకర్ర, 1 ఎండుమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, 2-3 కరివేపాకు రెమ్మలు చాలు, ఎక్కువ అవసరం లేదు. అది అవ్వగానే ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవడమే. ఈ 3 సరిపోతాయా? చాలండి. ఇది తీసి ఇలా పక్కకు పెట్టేసుకుంటే లాస్ట్లో వేస్తే మనకి ఆ మాడు వాసన అలాంటివి ఉండవు, లేకపోతే ఒకలాగా మాడిన వాసన వస్తుంది కదా. ఓకే, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కేసాక నేను ఇక్కడ అరటికాయ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేశాను. ఓకే, వాటర్లో సాల్ట్లో వేసి పెట్టాలి. ఓకే, ఎందుకంటే ఆక్సిడైజ్డ్ అయిపోయి నల్లబడిపోతాయి. ఓకే, అరటికాయ. ఓకే, వాటర్ తీసేసి కలిపేసుకోవచ్చు. మిగతా ముక్కలు కూడా వేస్తాను, అది చిటపటలాడుతుందని ఆపాను. కొంచెం ఫ్రై చేసేసుకొని స్లైట్గా వేడవ్వగానే కొంచెం ఒక చిటికెడు తక్కువలో తక్కువ ఉప్పు, ఎంత తక్కువ అవుతే అంత తక్కువ ఉప్పు వేసిన తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్, ఎక్కువ టైం పట్టదు. ఇవి మగ్గాయా అండి? ఒక్కసారి చూద్దాము. థ్యాంక్ యూ. కొంచెం అరౌండ్ 80% అయిపోయింది. ఓకే, సో మిగతా ప్రాసెస్ అయిపోయే లోపల ఇది అయిపోతుంది. మీరు మూత పెట్టేసేయండి. అదేదో కారం రెడీ చేశారు. అవునండి, ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్. కారంలో మనకు కావాల్సినవి, ఇది మసాలా కారము, ఏ ఫ్రైకైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లిటరలీ మనము ఇడ్లీకి, దోశకి, వాటిలో కూడా బాగుంటుంది. ఏం వేసారు అందులో? ఎండుమిర్చి మనకు కావాల్సినంత ఘాటుగా. ఓకే, 2-3 వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఇది కూడా ఐదర్ మీరు పొట్టు తీసుకోవచ్చు, లేకపోతే అట్లనే వేసుకోవచ్చు. పొట్టు తీయకపోతే ఇంకా రుచి ఉంటుందని మా అమ్మ అంటారు. సో అదొకటి. కొంచెం జీలకర్ర, ఆప్షనల్ వచ్చి ఒక 2 మెంతులు అండి, అది ఆప్షనల్. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కావాలంటే మెంతులు 2-3. ఓకే, కారం బట్టి మనం చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకు అంటే నిలువ ఉంటుంది అది. ఓకే, అవి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుని వితౌట్ ఆయిల్ షాలో ఫ్రై చేసుకుని మనం మిక్స్ చేసుకోవచ్చు. పాన్ మీద కూడా చేసుకోవచ్చు అండి వితౌట్ ఆయిల్, ఆర్ మైక్రోవేవ్ లో 30 సెకండ్స్. ఓకే, ఒకటే ప్రాబ్లం ఏంటంటే మైక్రోవేవ్ లో ఎండుమిర్చి ఘాటు రావచ్చు. సో అవాయిడ్ చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే 30 సెకండ్స్ చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, కొంచెము మనము హీట్ తగ్గిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫైన్ గ్రైండ్ అవుతుంది, పౌడర్ ఇట్లా ఉంటుంది, చాలా ఘాటు ఉంటుంది. ఓకే, ఐదర్ కర్రీస్ లో వేసుకోవచ్చు, సాంబార్ లో వేసుకోవచ్చు, సాంబార్ లో వేసుకోవచ్చు. ఫ్రైస్ అయితే ఇంకా అసలు తిరగలేదు. ఓకే, ఇది అయిపోయిందండి, చూస్తామండి. అండి అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఏంటి?
కొంచెం అట్లా కలిపేసి నేను ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఎందుకంటే మగ్గడానికి దీంట్లో సరిపడా సాల్ట్ ఉంది. Okay. సో మనకి ఇది వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అయిన తర్వాత కొంచెం ఇది వేసుకోవాలి, సరిపోయినంత వేసుకోవాలి, ఘాట్ ఎక్కువ ఉంటుంది సో చూసుకోవాలి కొంచెం. నేను జస్ట్ దీనికి సరిపోయేంత వేసాను. ఓకే, ఇవన్నీ కొంచెం కలిపేసుకుని బాగా, అండ్ హైలో చేసుకోవద్దు, సిమ్లోనే చేసుకోవాలి ఎందుకంటే ఘాట్ వచ్చేస్తుంది మనకి. ఇది కొంచెం కలిపాక ఇంకొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం వేస్తాను. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటేనే దీనికి రుచి అండి. మీరే ఎక్స్పెరిమెంట్ అయితే ఇది యాక్చువల్లీ మమ్మీ మదర్ చేస్తారు, నేను కూడా చేస్తాను కానీ నేర్చుకుంది మాత్రం మమ్మీ దగ్గర. ఇది ఇట్లా అయిపోయిన తర్వాత కొంచెం సిమ్లోనే ఉంచండి. ఇది పల్లీల పొడి అండి, మీరు పల్లీలు మామూలుగా ఫ్రై చేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే అంతే. ఓకే, కొంచెము ఎక్కువ వద్దు ఎందుకంటే ఇది చప్పబడి చేస్తుంది, చప్పగా అయిపోతుంది. సో కొంచెం ఎక్కడైనా టేస్ట్ తగిలేట్టు పల్లీలు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 30-40 సెకండ్స్ కంటే ఎక్కువ అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ పల్లీలు కాబట్టి. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు ఈ స్టేజ్లో, బట్ ఆప్షనల్ ఇది. ఓకే, అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయాను చెప్దామని. కొంతమంది తాలింపులు మినపప్పు ఇష్టపడతారు, పంటి కిందకి వస్తుంది, కరకర బాగుంటుంది. నేను వేయలేదు కానీ మీరు ఫస్ట్ తాలింపు వేసాను కదా, దాంట్లో కొన్ని వేసుకుంటా కూడా అదొక డిఫరెంట్ రుచి అండి. వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోవచ్చింది. కొంచెం డ్రైగా ఉంటుంది ఎందుకంటే నేను ఆయిల్ ఆల్రెడీ తీసాను కాబట్టి మరి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, నేను వేయలేదు. సర్వింగ్ డిష్ లో తీసేయచ్చు, సర్వ్ చేసుకోవచ్చు అండి. కొంచెం తాలింపు ఇందాక వేసుకున్నాం కదండి, అది పైనుంచి వేసుకుంటే సరే. అరటికాయ పల్లి వేపుడు రెడీ అండి. అరటికాయ పల్లి వేపుడు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి కారం పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వాటిని వేయించి పోపు మిశ్రమం ప్రక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి అరటికాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కారం పొడి, పల్లీల పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పై నుండి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పల్లి వేపుడు రెడీ. రాజుగారు, భవానీ గారు చేసిన అరటికాయ పల్లి వేపుడు. ఓకే, ఆ పొడి వేస్తారు కదా, సో ఆ పొడి బాగా తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది. కొంచెం పై లేయర్ బనానా కొంచెం క్రంచీగా ఉండి లోపల మంచి సాఫ్ట్గా చాలా బాగుంది. సో ఈరోజు ఇద్దరు కూడా బాగా చేశారు. ఓకే, సో ఏంటంటే మెయిన్ ఇది కూడా సైడ్లో పెట్టుకోవచ్చు, పచ్చడి కూడా సైడ్లో తినడానికి చాలా బాగుంటుంది. సో రెండు ఐటమ్లు హ్యాపీగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇద్దరిలోకి బెటర్గా ఉల్లికారం. భారతి గారు ఉల్లికారం పచ్చడి. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ భారతి గారు. కంగ్రాచులేషన్స్, మీకు కూడా చాలా బాగుంది. సో భారతి గారికి ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. కంగ్రాచులేషన్స్. భవానీ గారు, ఈటీవీ అభిరుచి నుంచి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేసేయండి. మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చారు తయారు చేసుకునేటప్పుడు మరింత టేస్ట్ దానికి యాడ్ అవ్వాలనుకోండి, 1-2 బెండకాయలను కట్ చేసి ఈ చారులో వేసుకుని ఉడికిన తర్వాత తిన్నట్లయితే చారు మరింత టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజుగారు, మరి జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్ లో ఏ రెసిపీ చూపించబోతున్నారు? కార్న్ తో భేల్ చేస్తున్నాను. ఓ, కార్న్ బేల్. మంచి స్నాక్ ఐటమ్, చాట్ ఐటమ్. దాంట్లో ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ చాలా దొరుకుతున్నాయి కదా, విరివిగా దొరుకుతున్నాయి మనకు. అవి కూడా యాడ్ చేసుకున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం. సో కమ్మగా తగ్గుతుంది. మామూలుగా ఏంటంటే మనకు చట్పటాగా హాట్ గా ఉంటుంది కదా, సో దీంట్లో కార్న్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ స్వీట్నెస్ అనేది కూడా యాడ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. సో
కార్న్ బేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ బేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, కీరదోస ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టా మీఠా చట్నీ కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, సన్నకారపూస కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా. రాజుగారు, మరి కార్న్ బేల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. తప్పకుండా అండి. సో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఇది. ఓకే. సో ముందుగా ఒక బౌల్లో మరమరాలు, ఓకే. సో దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, సో ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. ఓకే. బేల్లో కార్న్, మామూలుగా కార్న్, స్వీట్ కార్న్ ని బటర్ మసాలా కార్న్ అని చెప్పి అవన్నీ చేస్తూ అమ్ముతుంటారు. ఉంటాం కదా. సో ఇక్కడ బేల్లో కూడా మనం యాడ్ చేస్తున్నాం, చాట్ ఐటెంలో కూడా. సో దీంట్లో టమాటా ముక్కలు, ఓకే. కీరా దోస ముక్కలు, ఉల్లిపాయలండి. సో బేల్లో ఇవన్నీ కంపల్సరీ మనం. అవును. సో ఇవి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం, చాలా బాగుంటాయి. సో ఒకసారి ఇదంతా బాగా కలిపేసి, సో అన్ని బాగా కలిసిపోయేటట్టు అండి మరమరాల్లో. ఎందుకంటే మనం ఆ చట్నీలు అవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆ తడి బాగా ఎక్కువ తగ్గుతుంది కదా. సో ఎక్కువగా అంటే ఏదో ఒక సైడ్కి ఎక్కువగా ఉండిపోతాయి. సో కాబట్టి ముందు ఇవి కొంచెం డ్రైగా ఉండేటి ఏంటంటే ముందు మనం బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. సో ఇది మిక్స్ చేయాలి కదండి. అవునండి. ఇది మిక్స్ చేసే లోపు మనందరం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల మసాలా కూరలు, ఘాటు వాసన ఉన్నటువంటి కూరలు, నాన్ వెజ్ ఇలాంటివి వండుకున్నప్పుడు ఆ బాండలి, ఆ గిన్నెలు ఎంతగా క్లీన్ చేసుకున్నప్పటికీ ఇంకా ఆ ఘాటు వాసన అనేది వస్తూనే ఉంటుంది. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలి అంటే, టీ డికాషన్, మనం టీ తాగిన తర్వాత మిగిలిపోయిన డికాషన్ ఉంటుంది కదండి, ఆ డికాషన్లో కొద్దిగా డిటర్జెంట్ కలుపుకుని కనుక ఈ పాత్రలు క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, ఎలాంటి ఘాటు వాసన రాదు. రాజుగారు, బాగా మిక్స్ అయిపోయింది. అది మిక్స్ అయిపోయిందండి. సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి బదులుగా పేస్ట్ వేస్తున్నాను. బాగా కలిసి పేస్ట్ వేస్తున్నాను. అన్నిటికీ ఈవెన్ గా మనకు స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే గ్రీన్ చట్నీ అండి. సో ఇది కూడా కావాల్సినంత వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ ఏమేమి ఉన్నాయి అందులో? ఇందులో ఎక్కువ క్వాంటిటీలో మనకు పుదీనా ఉంటుంది. ఓకే. తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ చేసేస్తాం, కొంచెం ఉప్పు వేసి. తర్వాత కొంచెం పెరుగు కూడా కలుపుకుండా కొంచెం ఆ పులుపు కూడా బాగుంటుంది. అలాగే కట్టా మిఠా చట్నీ. ఇందులో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్? ఇది చింతపండు, బెల్లం, అలాగే ఉప్పు, కారం. చాలా కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, మెరూన్, yellow, రెడ్. ఎస్. సరిపడా ఉప్పు అండి. అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన వేరుశనగ పలుకులు. మధ్య మధ్యలో కొంచెం గట్టిగా తగులుతుంటే బాగుంటాయి. కొంచెం నిమ్మరసం. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. మనం కట్టమిట్ట చట్నీ వేసినా నిమ్మరసం ఆ పులుపు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, సన్నకారపూస అండి. ఓకే. సో ఇది కొంచెం చేతితో కలిపితేనే కొంచెం బాగుంటుంది. ఓకే. నార్మల్ గా బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ తినే వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఐడియా. ఎస్. స్పైసీగా, పుల్లగా, చాట్ తో కమ్మగా తింటూ ఉంటే కూడా కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ స్వీట్ కార్న్ చాలా మంచిది కూడా హెల్త్ కి. ఎస్. సో అందరు వాడుతున్నారు కూడా. సో వాటితో రెగ్యులర్ గా మనం ఉడికించుకొని, లేదా మీరు చెప్పినట్టు బటర్ తో కానీ అలా కాకుండా కొంచెం ఇలా చాట్ ఐటెంలో కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలా బేల్తో పాటు. సో ఎప్పుడు మనం బేల్ చేసుకున్నా కొంచెం రెడ్డిష్ కలర్ లో వస్తుంది. గ్రీన్ గా వచ్చింది. గ్రీన్ చట్నీ అవన్నీ, గ్రీన్ చట్నీ ప్లస్ మనం కారపొడి వాడలేదు కదండి. సో అది కూడా. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి కూడా. ఎస్. అన్ని ఆ కార్న్స్, తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా. పైన కొంచెం సన్నకారపూస అండి. ఓకే. సో ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పైనుంచి. సో అది వాళ్ళ చాయిస్ అండి. ఓకే. మనకి కార్న్ బేల్ రెడీ. వావ్, కార్న్ బేల్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు రాజుగారు మనకు ఒక కార్వింగ్ చూపిస్తారు. రాజుగారు, ఒక కార్వింగ్. ఓకే. సో దీనికి రిలేటెడ్ గా చేస్తాను. ఒక ఫ్లవర్ చేస్తున్నాను. సో మధ్యలో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో క్యారెట్ తో చేస్తున్నాండి.
ఇక్కడ రౌండ్గా పీల్ చేస్తానండి. దీని మధ్యలో ఆరెంజ్ చాలా అట్రాక్టివ్ గా కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి లేయర్ గా పీల్ చేసుకోవాలి. మనం ఎలాగైతే పెన్ షార్ప్నర్ తో పెన్సిల్ షార్ప్ చేసుకుంటాం కదా, సో ఆ మాదిరి రౌండ్ గా ఒక 2 rows మనం రౌండ్ గా తిప్పేసుకోవాలి. ఇక్కడికి వచ్చాక కొంచెం దీన్ని మెల్లిగా ఇలా బ్యాక్ టర్న్ చేసుకోవాలి, అంటే మనకి నైఫ్ కొంచెం అడ్డం వస్తుంది. ఓకే ఓకే. సో ఇలా వస్తుందండి మనకి. ఓ వావ్. సో ఇంకోటి చేస్తాను. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి, కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైఫ్ మంచి షార్ప్గా ఉంటేనే మనకు వస్తుందండి. అది కూడా ఒకటి చూసుకోవాలి కట్ చేసేప్పుడు. చాలా డెలికేట్గా ఉంది ఆ లేయర్. ఎస్, ప్లస్ నైఫ్ కూడా మనకి ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని కట్ చేస్తూ ఉండాలి. కొంచెం అటు ఇటుగా అయినా పెటల్ తెగిపోతుంది. సో వాటర్లో వేస్తే ఇది ఇంకొంచెం చాలా బెండ్ అవుతుంది. సో రెడీ. వావ్ వావ్, చాలా కలర్ఫుల్ గా కార్న్ బేల్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కార్న్ బేల్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మరమరాలు, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, గ్రీన్ చట్నీ, కట్టామీఠా చట్నీ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన వేరుశనగ పలుకులు, నిమ్మరసం, కొత్తిమీర, సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ బేల్ రెడీ. చట్పటా కలర్ఫుల్ కార్న్ బేల్ రెడీగా ఉంది. లెట్స్ టేస్ట్. సో ఇలాంటి చాట్ ఐటమ్ ఉన్నప్పుడు ఎవరు కూడా అస్సలు ఆగరు. అస్సలు స్పైసీగా అలాగే చట్పటాగా ఆ స్వీట్ కార్న్ వల్ల. దీనిలో తేడా అదే ఉంది. ఆ స్వీట్ కార్న్ వల్ల కొంచెం కమ్మగా ఉంటుంది. గింజలు మనకు పంట కిందకి వచ్చినప్పుడు కొంచెం ఆ కమ్మదనం తగులుతుంది. ఆ గ్రీన్ చట్నీ ఫ్లేవర్ అన్ని మిక్స్ అయితే అసలు సూపర్ గా బాగా బ్లెండ్ అయిందండి. చాలా నచ్చింది నాకైతే. సో ఈవినింగ్ టైమ్స్ ఫాస్ట్ గా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవాలంటే కార్న్ బేల్ ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలామంది ప్రిపేర్ చేసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజుల వరకు తాజాగా ఉండాలి, నిల్వ ఉండాలి అంటే వాటిని రుబ్బుకునే ముందే కొద్దిగా దూరగా వేయించుకుని కనుక అల్లం వెల్లుల్లి రుబ్బుకున్నట్లయితే ఈ పేస్ట్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. మరి ఇవాళ మన అభిరుచిలో చేసిన వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవాలంటే ఫుడ్ గైడ్ సెగ్మెంట్ డాక్టర్ అరుణ గారిని అడిగేద్దాం. బైంగన్ బిర్యానీలోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. మామూలుగా మనం చేసే బిర్యానీలో అంటే బిర్యానీ రైస్, బిర్యానీ ఆకు, బే లీఫ్, వీటిల్లో కూడా పోషక విలువలు ఉంటాయండి. మసాలా దినుసులు, పెరుగుతో పాటు వంకాయలు. సో వంకాయల్లో ఉన్న బెనిఫిట్ ఏంటి? వంకాయలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లో క్యాలరీ, తర్వాత యాంటీ హిస్టమీన్ యాక్టివిటీ. ఇప్పుడు మామూలుగా మనకు అలర్జిక్ కోల్డ్, ఒక్కొక్కసారి అలర్జీ వల్ల తుమ్ములు వస్తూ ఉంటాయి చూడండి, దాన్ని ఎదిరించడానికి మనకు హిస్టమీన్స్ అనే టాబ్లెట్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఆ హిస్టమీన్స్ లో ఉన్న గుణం మనకు వంకాయల్లో ఉంటుంది. చాలా మంచిది కదా, సో మనం ట్రై చేసుకోవచ్చు. తర్వాత ఫ్లాట్యులెన్స్ అంటే అన్నెసెసరీగా గ్యాస్ ఫామ్ అవ్వడం, కడుపులో అంటే పొట్టలో ఉన్న యాసిడ్స్ అంతా కూడా తిరిగి నోట్లోకి రావడం, ఇలాంటివి మనం తప్పించడానికి కూడా వంకాయలు బాగా పనిచేస్తాయి. సో వంకాయలు చాలా మంచివండి. వంకాయ బిర్యానీ కూడా పర్వాలేదు, బాగుంది రెసిపీ. మనం బ్రౌన్ రైస్తో చేసుకుంటే ఇంకా మంచిది. ఉల్లికారం పచ్చడి కూడా చాలా డిఫరెంట్గా, ఒక రకంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉందని కూడా చెప్పాలి. ఉల్లిపాయలు, పల్లీలు, తర్వాత మనకు శనగపప్పు, పెరుగు అండ్ ఎండుమిర్చి, ప్రతి ఒక్కటి కూడా వెరీ న్యాచురల్ అండ్ చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ప్రథమంగా మనం పచ్చడి అంటే ఏం చేసుకుంటాం, రుబ్బుకుంటాం కదా, బెస్ట్ మెథడ్ అండి. ఉల్లిపాయలు అలా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే చాలా చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయి.
సో పల్లీల ద్వారా, శనగపప్పు ద్వారా చక్కటి ప్రోటీన్ కూడా వచ్చేస్తుందండి. సో రైస్ అండ్ ఈ ఉల్లికారం పచ్చడి చాలు, చక్కటి బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు. అరే ఒక పచ్చడిలో ఇంత న్యూట్రిషన్ ఉంటుందా అంటే ఇందులో ఉంది. ఇది రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే వీఆర్ డన్, అంత చక్కగా ఉందండి. తర్వాత అరటికాయ పల్లీ వేపుడు కూడా సేమ్ థింగ్. అరటికాయలు పల్లీలు ఈ రెండు కూడా మనకు, తర్వాత మనకు మామూలుగా ఉల్లిపాయలు జీలకర్ర అలాంటివి ఉన్నాయండి. కాకపోతే మెయిన్గా ఇవి రెండిట్లో ఉన్న పోషక విలువలు ఏంటంటే, ఒకటి వెజిటబుల్, అరటికాయ అనేది చాలా మంచి వెజిటబుల్. ఈ వెజిటబుల్లో ముఖ్యమైన పోషక విలువ ఇనుము, ఐరన్. సో ఐరన్ అనేది మనకు తగ్గితే బ్రీదింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఆక్సిజన్ మన బాడీలో ఉన్న కణకణాలకి, సెల్స్కి వెళ్ళాలి అంటే ఈ ఐరన్ అనేది తగ్గకుండా బాడీలో చూసుకోవాలి. తర్వాత పల్లీలు ప్రోటీన్. సో సేమ్ థింగ్, ఉల్లికారం పచ్చడి లాగానే ఇది కూడా మంచి బ్యాలెన్స్ ఉందండి. చక్కగా మనకు ఇమీడియట్గా ఆ ఎనర్జీ అంతా కూడా వచ్చేసే విధంగా ఉంది. కార్న్ బేల్ ఇస్ అన్ ఎక్సలెంట్ స్నాక్. బేల్పూరి, కట్టామిఠా చట్నీ. బేల్పూరి అంటే మామూలుగా మనకు మరమరాలు, కార్న్, తర్వాత కట్టామిఠా చట్నీ, చాట్ మసాలా, నిమ్మరసం. ఇట్స్ అ పర్ఫెక్ట్ స్నాక్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు ఏమైనా ఇలా డిఫరెంట్ ట్యాంగీగా, దీని ఇంగ్లీష్లో ట్యాంగీ అంటారండి. ట్యాంగీ అంటే అలా కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా అలా తినాలి అనిపించినప్పుడు ఇవి బెస్ట్ ఆప్షన్స్. కార్న్ యాడ్ చేయడం మూలాన మనకు కొద్దిగా ప్రోటీన్, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 4 రెసిపీస్ కూడా ఎక్సలెంట్. బైంగన్ బిర్యానీ కానివ్వండి, ఈ కార్న్ బేల్ కానివ్వండి, ఇవన్నీ కొత్తగా చాలా బాగున్నాయి. కంపల్సరీగా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, మరి వాళ్ళు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. Okay. మీరు చేసిన బెంగన్ బిర్యానీ, కార్న్ బేల్ చాలా డిఫరెంట్ గా, చాలా టేస్టీగా ఉన్నాయి. Thank you. మన పార్టిసిపెంట్స్ కూడా చాలా యూనిక్ వంటలు, డెలిషియస్ గా చేశారు కదా. అవునండి. ఓకే, ఈ వంటల మీద మీ సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్. వచ్చే ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే.